ఎలా ఉన్నారు? సో నేను ముందుగా చెప్పినట్టు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో లర్న్ చేస్తూ గ్రో అవుతున్నాను. సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవ్వాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చేసిన 8 మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి, మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఈ మెయిన్ ఈ వీడియో ఒక ఉద్దేశము. 8 మిస్టేక్స్ నేను చేసినట్టు మీరు చేయొద్దు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఇది. సో నేను ఈ వీడియోస్ అన్ని కూడా వీడియోజన్ అనే సాఫ్ట్వేర్ నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను వీడియోజన్ సాఫ్ట్వేర్ నుంచి ఎలా చేయాలి ఏంటి అనేసి చూసాను. మీకు కావాలంటే ఇది నేను ప్లే కార్డ్స్ లో పెడతాను, అది చూడండి. అండ్ వీడియోజన్ లింక్ కావాలన్నా కూడా నా డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని మీరు చేశారంటే సో వీడియోజన్ అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఫస్ట్ 8 మిస్టేక్స్ నేను చేసినట్టు మీరు చేయకూడదు అన్నట్టు ఏంటంటే, సో దిస్ ఇస్ మై ఛానల్. దీంట్లో చూస్తే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ మనం చేసేది ఏంటంటే, ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే లాగిన్ మనము ఖచ్చితంగా దీనికి సపరేట్ జీమెయిల్ నుంచి స్టార్ట్ అవుతాం కదా. సో ఆ జీమెయిల్ ఐడి స్టార్ట్ చేయగానే ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ రోజే మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం. సో డోంట్ డూ దట్ ఫస్ట్ మిస్టేక్, సరేనా? అది అస్సలు చేయొద్దండి. ఫస్ట్ మిస్టేక్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఆ ఏదైతే జీమెయిల్ అకౌంట్ నుంచి ఉంటుందో ఆ జీమెయిల్ అకౌంట్ మీ ఫోన్ లో మీరు ఏదైతే నీచ్ అనుకుంటారో, మీరు ఏదైతే టాపిక్స్ వీడియో చేద్దాం అనుకుంటారో ఆ వీడియోస్ చూస్తూ ఉండండి. సో యూట్యూబ్ అనేది ఏంటంటే మెయిన్ గా ఇది ఒక చాట్ బోట్ అన్నమాట, ఒక బోట్ లాంటిది. దాన్ని మనం ట్రైన్ చేయాలి. సో మనం ఏంటి మన ఇంట్రెస్ట్స్ అని దానికి తెలిస్తే సో దాన్ని తగ్గట్టు అది ట్రైన్ అవుతుంది. దాని తర్వాత మీరు అట్లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ తర్వాత ఫస్ట్ వీడియో పోస్ట్ చేయగలిగితే బూస్ట్ అనేది బాగుంటుందని చెప్పారు. సో ఆ మిస్టేక్ నేను చేశాను, మీరు అది చేయొద్దు. అండ్ సెకండ్ మిస్టేక్, ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది కదా. సో ఈ కస్టమైజ్ ఛానల్ కి వెళ్ళిన తర్వాత సో మనం అందరూ కూడా ఈ డిస్క్రిప్షన్ అయితే చాలా వరకు పెడతారు. సో ఇక్కడ మెయిన్ గా మనం మిస్టేక్ చేసేది ఏంటంటే, ఈ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఛానల్ కి కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. సో ఇవి చాలా మంది అసలు చూసుకోరు, నేను కూడా చూసుకోలేదు. సో ఈ సెకండ్ మిస్టేక్ మీరు చేయొద్దు. ఈ ఛానల్ కి కూడా కీవర్డ్స్ మీరు ఏమైతే మీ ఛానల్ పెడతారో దాని కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టండి. సో యూట్యూబ్ కి అర్థమవుతుంది మీరు ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారు అనేసి. సో ఇది సెకండ్ మిస్టేక్, ఇది మీరు చేయొద్దండి. ఇంకా కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కూడా మీరు ముందే పెట్టగలిగితే ఇది చాలా బెటర్ అవుతుంది. ఇది కూడా మీరు ఆ కంట్రీ ఉన్న వాళ్ళకి పుష్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్, మీరు ఎవరి కోసము పెడుతున్నారు అనేది మీరు కన్ఫర్మ్ గా పెట్టేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, దీంట్లో ఇది మామూలుగా మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు ఉంటుంది. ఈ థర్డ్ మిస్టేక్ అందరు చేసేది ఏంటంటే, ఈ కేటగిరీ అనేది డిఫాల్ట్ గా నన్ లో ఉండిపోతుంది. మీరు అది చూసుకోకుండా ఉంటే అసలు దేనికి పంపించాలి, ఏ కేటగిరీ పీపుల్ పంపించాలో యూట్యూబ్ కి తెలియదు. సో అది కానీ లేకుంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ వెళ్ళిపోతుంటాయి యూజువల్ గా చాలా మందికి. సో అలా కాకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి, మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మ్యూజిక్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఇవ్వగలిగితే, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చేస్తే, అవి స్పోర్ట్స్ మీద చేస్తే, సో ఇది ఇస్తే ఆ ఛానల్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి యూట్యూబ్ పుష్ చేస్తుంది. అది మనమే నేర్పించాలి. అదొకటి, ఆ మిస్టేక్ నేను చేశాను, అది మీరు చేయొద్దండి. ఈ థర్డ్ మిస్టేక్ ఏంటంటే, ఈ కేటగిరీ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ ఫిల్మ్ అండ్ యానిమేషన్ అనేది నా కేటగిరీ నేను చేసింది. సో మీ కేటగిరీ ఏదో తెలియకపోయినా కూడా మీరు చాట్ జీపీటీని అడగచ్చు. నేను కూడా ఫస్ట్ నేను యూట్యూబ్ వీడియోస్ చేసాను, యానిమేటివ్ వీడియోస్ చేసిన, ఎంటర్టైన్మెంట్ పెట్టాను. కానీ కాదండి, ఎంటర్టైన్మెంట్ కాదంటే ఇది ఫిల్మ్ అండ్ యానిమేషన్ వీడియోస్ కాబట్టి యానిమేషన్ పెట్టమన్నారు. సో దాన్ని పెట్టిన తర్వాత నాకు చాలా వరకు గ్రోత్ అనేది వచ్చింది. నెక్స్ట్ మిస్టేక్ నేను చేసింది థంబ్నెయిల్స్ అండి. ఫస్ట్ లో పెట్టినప్పుడు జస్ట్ సింపుల్ గా పెట్టేశాను చాలా వరకు. సో థంబ్నెయిల్స్ అనేటివి మెయిన్ క్యాచీ. సో ఫోర్త్ మిస్టేక్, థంబ్నెయిల్స్ కరెక్ట్ గా చేసుకోవాలి. సో వాటికి నేను చేసింది ఏంటంటే, యూజువల్ గా ఈ క్యాన్వాలో వెళ్ళి థంబ్నెయిల్స్ అందరు చేస్తుంటారు. సో టెంప్లెట్స్ తీసుకోవడం కాకుండా సో మనం ఇంకొద్దిగా గ్రాస్ గా కూడా నేర్చుకుని చేయొచ్చు అనమాట, చేయొచ్చు. ఆ విధంగా నేను చేశాను. సో ఇప్పుడు చూడండి, డియర్ ని ముందుకు పెట్టేసి దాని వెనకాల వేయడం. సో ఇట్లా కొద్దిగా చూడడానికి క్యాచీగా ఉంటే మనకి థంబ్నెయిల్స్ వల్లనే వస్తారనమాట. సో ఫోర్త్ మిస్టేక్ థంబ్నెయిల్స్ చేయడము. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్, కన్సిస్టెన్సీ. సో మనము ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము అనేది మెయిన్ గా, అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం. అందరు చెప్పడం వీక్ కి అట్లీస్ట్ 1 or 2 to 3 అన్నా పోస్ట్ చేయమని చెప్తారు. లేకపోతే మీరు వీక్ ఒకటి పోస్ట్ చేసినా చాలు. బట్ కన్సిస్టెంట్ గా థర్స్డే అంటే థర్స్డే, ఫ్రైడే అంటే ఫ్రైడే, ఎవ్రీ వీక్
ఆ డేలో పోస్ట్ చేస్తున్నామని రావాలి. లేకుంటే వీక్ లో ఒక 2 days పోస్ట్ చేస్తున్నాను, ఒకటి మండే పోస్ట్ చేస్తున్నాను, ఒక ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను, ఎవ్రీ డే ఎగ్జాక్ట్ గా ఎవ్రీ వీక్ అలానే వచ్చేలాగా చూసుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. 5th మిస్టేక్ మనం చేసేది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా లేకపోతే ఛానల్ కి తెలియదు ఎప్పుడు చేయాలనేది. చూడండి, నేను ఫస్ట్ లో ఒక రోజు ఆపి ఇచ్చేసాను. సో అట్లన్నా ఇవ్వచ్చు, లేకుంటే మీరు షెడ్యూల్ చేసుకొని మీ నీడ్స్ తగ్గట్టు. ఇవంటే యానిమేటెడ్ వీడియోస్ నేను వీడియో జన్ వాడుతున్నాను కాబట్టి త్వరగా చేయగలను కాబట్టి వెంటనే పోస్ట్ చేస్తాను. మీరు ఇంకా కంటెంట్ క్రియేట్ చేసి అవన్నీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి సో వీక్ కి 1 పోస్ట్ చేసినా సరిపోద్ది, 2 పోస్ట్ చేసినా సరిపోద్ది, 3 పోస్ట్ చేస్తే కొద్దిగా మన లాంటి వాళ్ళకి రీచ్ ఎక్కువ అవుద్ది అంటున్నారు. ఇంతకు ముందు ఉన్నట్లు లేదు, ఇప్పుడు అల్గారిథమ్స్ అన్ని మారిపోయి ఉంటాయి. సో అట్లీస్ట్ 2 అనేది మినిమం పెట్టుకుంటే సో మనకి గ్రోత్ అనేది బెటర్ గా ఉంటుంది. సో ఇది 5th మిస్టేక్. అండ్ 6th మిస్టేక్ టైమింగ్. టైమింగ్ ఏంటంటే మీ వీడియోస్ ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనేసి నాది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది నేను ఈ కన్సిస్టెన్సీ ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత నాకు వ్యూస్ ఫస్ట్ లో వచ్చిన దానికంటే కూడా నాకు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఇది రీసెంట్ గా పోస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి టైమింగ్స్ ముందే తెలియదు. సో ఒక గ్రాస్ గా అనుకో నేనేమనుకున్నాను, చిన్నపిల్లల వీడియోస్ ఇంట్లో పిల్లలు తినిపించేటప్పుడు చూపిస్తారని చెప్పి నైట్ టైమ్స్ పోస్ట్ చేశాను. బట్ ఇవి నాకు అంత రీచ్ రాలేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రీసెంట్ గా వచ్చింది అనలిటిక్స్. నాకు ఇది కన్సిస్టెంట్ గా మనకు వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఏ టైంలో చూస్తున్నాను. నాకు మార్నింగ్ ఎక్కువ ఉన్నాయి, 7:30, 8:30, 9:30 వరకు ఉన్నాయి అనమాట. సో ఇది అండ్ మళ్ళీ నైట్ టైం వచ్చే లోపల ఇప్పుడు నిన్నటి నుంచి ఎక్కువ. అంతకుముందు అంతా కూడా నాకు మార్నింగ్సే కాదు, కాస్త బెటర్ గా ఈవినింగ్స్ అంతా అంత లేవు చూడండి. సో ఓన్లీ మార్నింగ్స్ మాత్రం ఎక్కువ ఉంది. సో అందుకని నేను మార్నింగ్ పోస్ట్ చేద్దామని మార్నింగ్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ వ్యూస్ వచ్చాయి. మళ్ళీ నైట్ 7:30, 8:30, మ్యాక్స్ అంటే 9:30 వరకు. సో ఈ టైమింగ్ బట్టి సో నేను అనుకున్నట్లు నైట్ టైం చూస్తున్నారు మెయిన్ గా, అండ్ మార్నింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి నా స్ట్రాటజీ ఏంటంటే నేను ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసేలాగుంటే ఎయిదర్ నేను అనుకున్నట్టు ఎవరి వీడియోస్ అన్నా కూడా అందరూ చెప్పడం ఏంటంటే 5 to 9 ఇస్ ద ప్రైమ్ పీరియడ్ మనం మామూలుగా చేయాల్సింది. అండ్ మార్నింగ్ 7 నుంచి 9 లోపల, కొంతమందికి ఆఫ్టర్నూన్ 12 to 2 పోస్ట్ చేయమని చెప్తున్నాను. సో నాలాంటి వీడియోస్ కి మార్నింగ్స్ 6 నుంచి 9 లోపల అండ్ ఈవినింగ్ 5 to 9 అనేది అందరికీ ప్రైమ్ టైం. సో ఆ టైంలోనే మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడు పడితే నేను నైట్ 10 o'clock చేశాను, 10 o'clock కి పోస్ట్ చేస్తాను, వర్క్ అయిందని అనుకుంటే కుదరదు. సో కన్సిస్టెన్సీ తర్వాత టైమింగ్. 6th మిస్టేక్ ఏంటంటే ఏ టైంలో మనము లైవ్ చేస్తున్నాం అన్న దాని మీద ప్రమోషన్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో అది మనం చేయాల్సింది. సో ఇక్కడ నాకు వ్యూస్ పెరగడానికి కూడా ఇప్పుడు నా ఛానల్ నేను ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ అన్ని నేను ఫాలో అయ్యాను. చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఈ గ్రోత్ వస్తుంది. ఇది కరెక్టా కాదా మనకి ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ నాకు చూడండి, ట్రాఫిక్ సోర్స్ సజెస్టెడ్ వీడియోస్ లో 98.2% అని చూపిస్తుంది. సో అంటే యూట్యూబ్ సజెస్ట్ చేసిన దగ్గర నుంచే తెలుస్తుంది. సో నా ఛానల్ ని నేను ట్రైన్ చేశాను యూట్యూబ్ కి. సో నేను పోస్ట్ చేసే వీడియోస్ యానిమేటెడ్ వీడియోస్ నేను 2 days వన్స్ డెఫినెట్ గా ఒకటి పోస్ట్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ 5 to 9 మధ్యలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను అనేది నేను యూట్యూబ్ ని ట్రైన్ చేశాను. సో ఈ 5 to 6 వీడియోస్ లోనే యూట్యూబ్ అల్గారిథం నాది అలవాటు చేసుకుంది. అర్థమైందా? సో దాని వల్లనే నాకు కన్సిస్టెంట్ గా వ్యూస్ అనేది కాస్త పుష్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో ఇది మనం చేయాల్సింది, టైమింగ్ వల్ల వచ్చేది. ఇంకొకటి, ఇది 6th మిస్టేక్. అండ్ 7th మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చేసింది, ఈ వీడియోస్ చూడండి ఫస్ట్ లో చేశారు అయినా కూడా మీరు యూట్యూబ్స్ మీరు బాగానే వచ్చాయి కదా, 100 వీడియోస్ అన్న 100 వ్యూస్ అన్న వచ్చాయి కదా అనుకున్నా. కానీ ఇవన్నీ ఏంటంటే నా దగ్గర ఉన్న పర్సనల్ అకౌంట్ లో ఉన్నటివి అండ్ నాకు తెలిసిన నాకు పర్సనల్ అకౌంట్ లో ఉంటాయి కదా, దాని నుంచి నేనే చూసుకొని వీటిని పుష్ చేసుకున్నా. సో ఇలా చేయొద్దండి. ఇలా చేస్తే యూట్యూబ్ కి తెలిసిపోతుంది మీరే చూస్తున్నారు ఇవన్నీ ఫేక్ గా ఉంది. సో అందుకని నేను చూసిన వరకు బాగుంది, నేను తర్వాత ఆపేసాను, పుష్ చేయలేదు. చూడండి ఈ 2 వీడియోస్ అస్సలు వ్యూస్ లేవు. అర్థమైందా? సో ఇది 7th మిస్టేక్. మీరే చూసుకోవడం అనేది చేయొద్దండి. ఓకే, డోంట్ సీ బై యువర్ సెల్ఫ్. అండ్ ఫైనల్ గా 8th మిస్టేక్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి చూడమని చెప్పద్దు. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దండి. మనము ఒక వీడియో చేసిన తర్వాత గ్రోత్ కోసము ఫ్రెండ్స్ గ్రూప్ లో, ఫ్యామిలీ గ్రూప్ లో ఇవన్నీ పోస్ట్ చేసి చూడమని చెప్పి యూట్యూబ్ వాట్సాప్ స్టేటస్ గా, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ గా పెట్టుకొని చూడడం వల్ల మీ బాధ భరించలేక వాళ్ళు ఒకసారి చూస్తారు, అలా చూసి అలా వదిలేస్తారు. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నేను చూసుకున్న వీడియోస్ అండ్ నా ఫ్రెండ్స్ కి పంపించి నేను చూసుకున్న వీడియోస్ అన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో అందరూ పంపించి చేశాను అవే ఉన్నాయి. యావరేజ్ డ్యూరేషన్ జస్ట్ 0.6
16 సెకండ్స్ ఉందంతే. అండ్ ఇవన్నీ కూడా ఫస్ట్ కొద్దిసేపు చూడగానే అందరూ డ్రాప్ అయిపోయారు. ఈ మామూలు యూట్యూబ్ చూసే వాళ్ళు చూస్తే పర్లేదు, మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే మనం పంపించిన వీడియో జస్ట్ అలా క్లిక్ చేసి వదిలేస్తున్నారు. సో యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఇది జనాలకు నచ్చట్లేదేమో అందుకని వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు అనుకుంటుంది. సో అలాంటి మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. అలా చేయదు. ఒక్క వ్యూ వచ్చినా పర్లేదు, 2 వ్యూస్ వచ్చినా పర్లేదు, మీరు కన్సిస్టెంట్ గా మీరు అనుకున్నది పేస్ట్ చేసుకుంటే సో ఇలా మెల్లిగా దాని తర్వాత వీడియోకి 28 వచ్చా పర్లేదు, ఈ వీడియోకి 561 వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నా యూట్యూబ్ బాట్ అర్థం చేసుకుంది నేనేమి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను అనేసి. సో దాని ద్వారా సో ఇప్పుడు నాకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 561 అనేది చాలా తక్కువే. డెఫినెట్ గా ఇదేదో నేను అన్ని తెలుసుకొని చెప్తున్నాను కాదు, ఇది కూడా నాకు తెలియక నేను ఇబ్బంది పడ్డాను. ఇవి తెలుసుకుంటే నెక్స్ట్ నేను ఇక్కడి వరకు తెలుసుకున్నాను, మీరు ఇవి నేర్చుకుంటే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి వెళ్తారన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను. ఇది నీకే గ్రోత్ లేదు అని అలా కాదండి. వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ కూడా నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికే ఇది స్టార్ట్ చేశాను. హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. సో ఇన్ ఫ్యూచర్ లో నేను ఏదైనా న్యూగా నేర్చుకుంటే ఎలా అంటే చెప్తాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యూట్యూబ్ వీడియోస్ మెయిన్ గా యానిమేటెడ్ వీడియోస్ చిల్డ్రన్స్ చేయాలంటే వీడియోజెన్ అనేది చాలా బెస్ట్ సాఫ్ట్వేర్. అది మీరు తీసుకోవాలంటే నా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆ లింక్ ద్వారా వెళ్ళండి. చాలా ఫాస్ట్ గా మీరు తెలుగు లేదు దాంట్లో డబ్బింగ్ చేయడానికి, ఇంగ్లీష్ ఉంది, హిందీ, మలయాళం అన్ని మిగతా లాంగ్వేజెస్ అన్ని ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది, అదొకసారి ట్రై చేయండి. అండ్ క్యాన్వాలో ఈ థంబ్నెయిల్స్ ఇవి ఎలా చేయాలి ఇవి కూడా మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్స్ లో సెక్షన్ లో కామెంట్ చేస్తే దాని మీద కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెర్న్ అండ్ గ్రో విత్ మీ.